కర్ణాటకలోని బళ్ళారిలో రాజకీయ సెగలు ఒక్కసారిగా మిన్నంటాయి. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు, ఫ్లెక్సీల వివాదం కాస్త ఇరు వర్గాల మధ్య పరస్పర కాల్పులకు దారితీసింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి గన్మెన్ తుపాకీ లాక్కొని కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఈ గొడవలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. పాత ఎస్పీ శోభారాణి బదిలీ అయిన మరుసటి రోజే ఈ స్థాయి హింస చెలరేగటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్ననే పవన్ నెజ్జూరు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే శోభారాణిని కావాలనే బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. శోభారాణిని మాండ్యాకు బదిలీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ప్రస్తుతం బళ్ళారిలో కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొంది. బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిన నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయనతో పాటు శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా 10 మందిపై కేసు ఫైల్ అయింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు ఛానల్ శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు బ్రూస్పేట పోలీసులు. బ్యానర్లు ఏర్పాటు చేయడంపై వారి మధ్య గొడవ జరగడంతో గుంపులుగా ఏర్పడి రాళ్లు, కర్రలు, గొడవలు, సోడా బాటిళ్లతో దాడి చేశారని ఆరోపిస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి యోగానంద్ మనకి అందుబాటులో ఉన్నారు. యోగానంద్, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? చూస్తూ ఉంటే బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తతలే కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది, ఏంటి డీటెయిల్స్? సౌమ్య, కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. వాల్మీకి విగ్రహ ఏర్పాటు కొరకు ఏదైతే రేపు విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే, బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కూడా బళ్ళారి నగరం అంతా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలో గాలి జనార్దన్ రెడ్డి ఉండే ఇంటి వైపు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కూడా ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించారు. దాన్ని అడ్డుకోవడంతోనే ఈ గొడవ జరిగిందంటూ కూడా గాలి అనుచరులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కట్టాలనుకోలేదు. గాలి ఇంటి వైపు ఉన్న ఖాళీ స్థలంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే అనుచరుడు సతీష్ రెడ్డి ప్రయత్నించగా గాలి అనుచరులు అడ్డుకున్నారని, నేను ఫ్లెక్సీలు ఇక్కడే కడతాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అక్కడే సతీష్ రెడ్డి చైర్ వేసుకొని కూర్చోవడంతో అదే సమయంలో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వైపు రాగా ఏదో గాలి వచ్చాడు, జనార్దన్ రెడ్డి వచ్చాడు అంటూ కూడా సతీష్ రెడ్డి అనుచరులు ఒకరు వ్యాఖ్యానించడం, ఇరు వర్గాల మధ్య కూడా అదే సమయానికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. ఆ తోపులాటని కంట్రోల్ చేసేందుకు సతీష్ రెడ్డి గన్మెన్ గాల్లో కాల్పుదొరకగా అదే లాక్కొని సతీష్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి వైపు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ చనిపోయారని తెలుస్తుంది. రాజశేఖర్ మృతదేహాన్ని అంబులెన్స్ లోకి ఎక్కిస్తుండగా గాలి అనుచరులు అదే సమయంలో అక్కడికి రావడంతో అంబులెన్స్ రోడ్డుపైనే ఆపి భరత్ రెడ్డి, అదేవిధంగా భరత్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కావాలని రెచ్చగొడుతూ డ్రామా ఆడుతున్నట్టు కూడా వారు అంబులెన్స్ అడ్డుకొని నడి రోడ్డుపై మృతదేహాన్ని పెట్టుకుని ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భరత్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఊర్లో లేరు. విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన బళ్ళారికి చేరుకొని ఎస్టీ సర్కిల్ ఎక్కడైతే వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారో ఆ సర్కిల్ వైపు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ కేవలం ఇలాంటి ఉడతోపులకు, చిల్లర బెదిరింపులకు భయపడదంటూ కూడా తన వైపు దూసుకొచ్చిన బుల్లెట్ ను కూడా చూపిస్తూ ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇలాంటి ఏదైతే భరత్ రెడ్డి, ఆయన తండ్రి సూర్యనారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సతీష్ రెడ్డి ఇలాంటి చిల్లర వ్యక్తులకి భయపడే వ్యక్తిని కాదంటూ కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇవాళ ఉదయం 10:30కు ప్రెస్ మీట్ కూడా పెట్టే ఆలోచనలో ఇరువురు అంటే ఒకే సమయంలో ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా సమాయత్తమయ్యారు. అయితే కేవలము నిన్న మధ్యాహ్నము తర్వాత అక్కడే ఉన్న ఎస్పీ శోభారాణిని ట్రాన్స్ఫర్ చేశారు మాండ్యా ప్రాంతానికి. కొత్త ఎస్పీ చార్జ్ తీసుకున్న 2-3 గంటల్లోనే ఈ ఘటన జరగడంతో పోలీస్ శాఖ కూడా అవాక్కయ్యని చెప్పొచ్చు. అయితే ఈ కేవలం నిక్కచ్చిగా పనిచేసే అధికారులు బదిలీ చేసేందుకే ఇలా చేస్తున్నారంటూ కూడా, అంటే బళ్ళారిలో లా అండ్ ఆర్డర్ సమస్య లేవెట్టేందుకే ఇలా చేస్తున్నారంటూ కూడా
గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గాలి ఆరోపణలు కూడా సమర్థంగా తిప్పికొట్టారు నారా భరత్ రెడ్డి. కేవలం కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుంది, వాల్మీకి విగ్రహం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉండడంతోనే మంచి పేరు చెడగొట్టాలని గాలి జనార్దన్ రెడ్డి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నట్టు కూడా భరత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలాంటి డ్రామాలు కాంగ్రెస్ ప్రభుత్వం సహించదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇరు వర్గాల ఉద్రిక్తతలను బళ్ళారిలో 144 సెక్షన్ విధించారు. బళ్ళారి నుంచి బయట వ్యక్తులు రాకుండా బళ్ళారి రహదారులపై పూర్తి బారికేడ్ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా చిన్నపాటి ఘటన కూడా లేకుండా కూడా పోలీసులు జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే 144 సెక్షన్, అదేవిధంగా కీలక నాయకుల ఇళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇళ్ల వద్ద నుంచి బయటకు రాకుండా వారందరినీ కూడా హోజారు చేశారు. మరి కాసేపట్లోనే గాలి జనార్దన్ రెడ్డి, గాలి శ్రీరాములు, అలాగే సోమశేఖర్ కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వారిపై బీజేపీ నాయకులపై 11 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ 11 మందిలో సుమారుగా 3 కీలక నాయకులు బళ్ళారి శ్రీరాములు, గాలి సోమశేఖర్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు. మిగతా కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు 11 మంది ఉన్నారు. వీరందరిపై కూడా మరి కాసేపట్లో అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. అయితే ప్రెస్ మీట్ ముందే అరెస్ట్ చేసే అవకాశం కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రెస్ మీట్ 10:30 ఉంది, ఆ లోపే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందంటే కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటనపై కూడా పోలీసులు కూడా వెనుబడే చర్యలు తీసుకొని కొత్త ఎస్పీ తీసుకున్నారు, పవన్ నెజ్జులా. అయితే ఆ కొత్త ఎస్పీ వచ్చిన 2 గంటల్లోనే ఇలా జరగడంతో వారంతా ఒక షాక్ లో తెలుస్తుంది. అయితే వెంటనే తేరుకొని పెద్ద ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అదేవిధంగా స్థానిక పోలీసులు కూడా బందోబస్తు కోసం నిర్మించుకున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పోలీసు బందోబస్తు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దీనిపై ఇవాళ మరి కాసేపట్లో ఏం జరగబోతున్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇప్పటికే కీలక నాయకుల ఇళ్ల వద్ద బందోబస్తు కొనసాగుతుంది కాబట్టి బయట వ్యక్తులు లోపల రాకుండా, నగరంలోకి రాకుండా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి బయట వ్యక్తులు వచ్చే అవకాశం లేదని పోలీస్ శాఖ భావిస్తుంది. అయితే గాయపడ్డ సతీష్ రెడ్డి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆయన బెంగళూరు తరలించారు. బెంగళూరు అనే ఒక ప్రధాన ఆసుపత్రులు కూడా చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా అయితే మిగతా వ్యక్తులు గాయపడ్డ అందరికీ కూడా బళ్ళారి విమ్స్ లో కూడా చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. సౌమ్య, అయితే యోగానంద్ అంటే రాజకీయంగా ఇలా ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి మీద ఇలా దాడి జరగడం అంటే జస్ట్ మిస్ లో ఇలా జరగడం అంటే కొంచెం కూడా ఒకవేళ డెస్టినీ సపోర్ట్ చేయకుండా పోతే ఇవాళ ఏదో ప్రమాదం జరిగి ఉండేదని క్లియర్ గా చెప్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. ఖచ్చితంగా బళ్ళారిలో వాల్మీకి విగ్రహం ఏర్పాటు కొరకు పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఎస్పీని చేంజ్ చేయడం కూడా పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె శోభారాణి నిక్కచ్చిగా పనిచేసే అధికారిని అంటూ పేరుంది. అటువంటి వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా పవన్ నెజ్జులు అనే కొత్త ఎస్పీ కూడా నిన్న ఛార్జ్ తీసుకున్నారు. కానీ ఛార్జ్ తీసుకున్న కొద్దిసేపటికి ఇలా జరగడంతో ఆయన కూడా ఒక షాక్ లో ఉందని చెప్పొచ్చు. కేవలం నిన్న సాయంత్రం ఛార్జ్ తీసుకున్న వెంటనే కేవలం 2-3 గంటల వ్యవధిలోనే ఇలా జరగడంతో ఆయన కూడా ఒక షాక్ లో ఉన్నారు. వెంటనే తేరుకొని బందోబస్తు కల్పించారు. కానీ ఈ నాయకుడు రెచ్చగొట్టుకోవడం, అదే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వైపు లెక్సీలు కట్టేందుకు సతీష్ రెడ్డి వెళ్ళగా వారు అడ్డుకోవడం, తోపులాట చేసుకోవడం అంతా కూడా చకచక జరిగిపోయి అదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి కూడా ఇంటి వైపు రావడం, ఇంటి వైపు వచ్చే క్రమంలో ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట చేసుకోవడంతో ఒక కింద ఆగ్రహ ఆవేశాలు ఉన్నాయి. గాల్లోకి కలప జరపడం నుంచి వ్యక్తులపై కలప జరగడం కూడా చకచక జరిగిపోయని చెప్పొచ్చు. దీనిపై పోలీసులు కూడా సతీష్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సతీష్ రెడ్డి ఇప్పుడు గాయాలతో ఉన్నాడు కాబట్టి ఆయన గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఎక్కడా కూడా నాయకులు ఇళ్ల వద్ద సమయాన్ని కోల్పోకుండా నాయకులు కూడా పోలీసులు నచ్చజెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. అయితే 10:30 ప్రెస్ మీట్ ఉంది కాబట్టి ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు అనే దానిపై కూడా పూర్తి ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా సరే బళ్ళారిలో గత రాత్రి నుంచి కూడా 144 సెక్షన్ విధించడం ఇప్పుడే జరుగుతున్నది కూడా బళ్ళారి ప్రజలు తీవ్ర ఉత్కంఠ ఉందని చెప్పొచ్చు. సౌమ్య, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Hey!